శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 10వ శ్లోకము. ప్రారబ్ధ కర్మ వశముతో ఏ జన్మ వచ్చినా రావచ్చును, కానీ ఆ జన్మలన్నింటి యందు ఈశ్వర పాదారవింద స్మరణము మాత్రము కలిగేటట్లు అనుగ్రహింపుమని శంకరులు ఈ శ్లోకంలో శివుని ప్రార్థిస్తున్నారు. మనసులు ఈశ్వరాయత్తములు అయితే ఉపాధి ఏదైనా సరే దానివల్ల లోటు లేదని శంకరులు తెలిపారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. ఈ శ్లోకమునకు భావము: నాకు నరుడుగా, దేవతగా, పర్వతముగా, అడవిగా, మృగముగా, దోమగా, పశువుగా, పురుగుగా, పక్షి మొదలైన విధంగా జన్మలు కలగవచ్చు. నేను ఏ రూపమున జన్మించినా ఓ శివ, నా హృదయం ఎల్లప్పుడూ నీ పాదపద్మములను స్మరించడం వల్ల కలిగే మహానంద ప్రవాహములో వలలాడుతూ ఉంటే నాకు పైన చెప్పిన వాటిలో ఏ జన్మ లభిస్తే మాత్రం ఏమిటి నష్టం కలుగుతుంది? నాకు ఏ జన్మము లభించినా నీ పాదపద్మములను స్మరించడం వల్ల కలిగిన మహానందము లభిస్తే ఆ జన్మకు ధన్యత్వము కలుగుతుందని భావం. జంతూనాం నరజన్మ దుర్లభం అనగా సకల స్థావర జంగమ రూపభూతాల్లో మనుష్య జన్మ లభించటం దుర్లభం అని వివేక చూడామణిలో శ్రీ శంకర భగవత్పాదులే చెప్పారు. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ శ్రేష్టమని పెద్దలు చెప్పడానికి కారణం మానవ జన్మలో మోక్ష సాధన సామగ్రి పుష్కలంగా ఉండటం. ఒక మానవుడికే తాను చేసిన పుణ్యపాప కర్మలను వివేచన చేసుకొని సన్మార్గాన్ని చేపట్టగల సావకాశం ఉంది. పశుపక్ష్యాదులకు ఆ వివేచనా శక్తి, జ్ఞానము లేవు. అంతేకాదు, దేవతలకు కూడా స్వర్గంలో తాము పుణ్యకర్మలు చేసి స్వర్గలోకంలో మరింతకాలం నిలిచి ఉండే అవకాశం లేదు. వారు కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మల ఫలము పూర్తి కాగానే తిరిగి వారు మర్త్యలోకానికి వస్తారని గీత చెప్తోంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. పుణ్యక్షయం కాగానే దేవలోక ప్రాణులు మర్త్యలోకంలో జన్మిస్తారట. ప్రారబ్ధ కర్మ వశాన మానవ జన్మ కాక ఇతర జన్మలు సంభవిస్తే ఆ జీవులకు తరించే మార్గమే లేదా అన్న ప్రశ్నకు శంకరులు ఇలా జవాబిచ్చారు: ఏ జన్మ ఎత్తినా ఆ జంతు హృదయం పరమేశ్వర పాదారవింద స్మరణం వల్ల కలిగే ఆనందలహరి విహారాసక్తం అయితే అది ఏ జన్మ అయినా నష్టం లేదన్నారు. అది నిజమే కదా. మానవేతర జన్మలలో సైతము వాటి అదృష్ట విశేషముల చేత భగవత్ సేవ లభిస్తే తరింపవచ్చునని తెలుస్తోంది. చూడండి, రామాయణంలోని ఉడత, సుగ్రీవుని వంటి వానరులు, జాంబవంతుడు వంటి భల్లూకములు, జటాయువు వంటి పక్షులు శ్రీరామచంద్రమూర్తిని సేవించి తరించాయి కదా. అలాగే శ్రీకాళహస్తిలో ఏనుగు, సర్పము, సాలెపురుగు శ్రీకాళహస్తీశ్వరుని సేవించి తరించాయి కదా. ఈ విషయాన్నే ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలా గుర్తు చేశారు: ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ సూచెత నే విద్యాభ్యసనంబొనత్యకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతుదతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ప్రాణులకు మోక్షం కలిగించడానికి నీ పాదాలు సేవించే భక్తి ఒక్కటే కారణమవుతుంది. అంతేకాని చదువులు ఎన్ని చదివినా జ్ఞానాన్ని, మోక్షాన్ని కలిగించవు. చదివిన వాళ్ళందరికీ జ్ఞానం కలగడం లేదు, వారికి మోక్షం లభించడం లేదు. నీ దయతో మోక్షం పొందిన సాలెపురుగు ఏ వేదం చదువుకుంది? పాము ఏ శాస్త్రాలు చదివింది? ఏనుగు ఏ విద్యలు నేర్చింది? చెంచువాడైన తిన్నడు ఏ మంత్రం జపించాడు?
ఈశ్వర భక్తులు ముక్తి పొందడానికి వారి జన్మలు అడ్డు రాలేదు కదా. పైన చెప్పిన ఉదాహరణములే కాక భాగవతములోని గజేంద్రుడు శ్రీ మహావిష్ణువును సేవించి తరించాడు కదా. శ్రీహరి చక్రఖండితమైన మొసలి కూడా తరించింది కదా. అలాగే భాగవతంలో ఉద్ధవుడు తాను బృందావనంలో చెట్టుగానో పుట్టగానో గుట్టగానో జన్మిస్తే తాను ధన్యుణ్ణి అవుతానని కోరుకున్నాడు. శ్రీకృష్ణుని వేణుగానంతో పరవశించిన గోవులు సైతం తరించాయి కదా. కనుక ముక్తిని పొందడానికి జన్మ ముఖ్యం కాదు, అనగా ఉపాధి ముఖ్యం కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాం వ్యపాశ్రిత్య పాపయోనయః అపి వరాం గతిం యాంతి అని చెప్పాడు. అనగా పాపులు సైతం నన్ను ఆశ్రయిస్తే ఉత్తమ గతులు పొందుతారని భావం. అందుకే శంకరులు ఈ శ్లోకంలో ఏ జన్మ ఎత్తినా భగవత్ సేవ భగవత్ ప్రేమ లభిస్తే తప్పక తరింపవచ్చునని సెలవిచ్చారు. జీవుల హృదయం పరమశివుని పాదపద్మములను విడుపు విరామము లేకుండా స్మరిస్తూ ఉండాలి. ఆ స్మరణకు ఆ జంతువుల హృదయమే ప్రధాన కేంద్రం. దానిపైనున్న తోలు తిత్తికి దానికి ఏ సంబంధం లేదు. ఆ స్మరణ వల్లనే పరమానంద లహరి కలుగుతుంది. అది ఎడతెగని ప్రవాహం. దానిలో విహరించడం అంటే వినోదంగా తిరగడం, అనగా హృదయం పరమేశ్వర స్మరణలో లగ్నం కావాలి. ఆ పరమానంద లహరీ విహారాసక్తం కాకపోతే పరమ దుఃఖమే మిగులుతుంది. జంతూనాం నరజన్మ దుర్లభం అన్న మాట సబబే, కానీ జంతూనాం నరజన్మ ఉత్తమం అని మాత్రం అనుకోరాదు అని పై మాటల ద్వారా శంకరులు నిర్ణయించారని గ్రహించాలి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.